బంతి నా ఆస్తంతా పోయినా పర్వాలేదు, వాడిని మాత్రం వదిలిపెట్టను. అవునవును వదిలిపెట్టను. ఓవర్. ఏంటది? ఎందుకు కొట్టావురా? ఎందుకురా తన్నేవ్? స్టేషన్ నుంచి వాకిటాకి దొబ్బుకొచ్చి నన్ను ఇరికించాడు. ఇటీవరా ఇది పోలీసు వారు ఆస్తి, అడగడానికి నువ్వెవరు? అదిగో మీ ఆఫీసర్ గారు వచ్చారుగా, ఆవిడ అడగమను, ఇస్తాను. ఏదో ఊరుకుంటున్నా. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? వాడు నీ మీద చేసుకుంటే ఏమవుతుంది? ఏంటి ఉసుగొలుపుతున్నావా? నువ్వెంత ఉసుగొలుపునా నేను ఎవరి మీద చెయ్యను, ఎందుకంటే ఇవాళ కార్తీక పౌర్ణమి. అది తెలిసే కదా ఏళ్ళని పిలుచుకొచ్చి ఈడు బిల్డప్లు ఇస్తున్నాడు. వద్దు, నా వ్రతాన్ని చెడగొట్టకు. పోయి పోయి ఒక పేడ పురుగు నలిపి చంపేస్తానండి పాపం. నాకెందుకు బాబు? ఇదిగో నా కళ్ళ ముందు ఉండకు, వెళ్ళిపో. లకెత్తరా. చాలా థాంక్స్. బేబీ 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 వీళ్ళ మధ్య ఫిట్టింగ్ కడదాం అనుకుంటే ఎస్కేప్ అయ్యారే. సార్ బేబీ ఆన్ ది లైన్. ఓవర్. ఓ కళాకారుని అనుమానించి అవమానించే కదా బేబీ. ఐ యామ్ సారీ. ప్రాపర్టీ దొరికింది. ఆపరేషన్ సక్సెస్. ఓవర్. నీ మీద ఒట్టేసి చెప్పినా నువ్వు నమ్మలేదు కదా. సారీ చెప్పాను కదయ్యా, ఇంకేం చేయమంటావు? ఆ గోళ వదిలే. ఇప్పటికైనా రహస్యం ఏంటో చెప్పవు. ఏ రహస్యం? ఏంటి? దయచేసి చెప్పు, లేదంటే నా తల పగిలిపోయేటుంది. మళ్ళీ నీ అధివేశాలు మొదలు పెట్టావా? సిల్లు ముట్టేదవా? అన్నా, తాకట్టు కొట్లో మనకు జరిగిన అవమానం 1కి 4 సార్లు గుర్తుంచుకో. చెప్పేశా. గుర్తుంది. ఏయ్, జాగ్రత్తగా దిగవే, త్వరగా రావే. చదివే మొహం చూడు. కొట్టాలనిపిస్తుంది కానీ మనసు రావట్లేదే. చచ్చింది గొర్రె. నీ పేరేంటే? నాగమల్లి. నాకు పావులా కాటేస్తావా? తెలీదు. ఇవేంటో తెలుస్తోందా? గాజులు. సరిగ్గా చూసి చెప్పు. గాజులు. బాగా చూసి చెప్పు. గాజులు. అన్నా, ఒట్టేసి చెప్పమన్నా. ఏం గాజులు? కవరింగ్ గాజులు. ఇవి తీసి పడేయడానికి నువ్వో తెగ వీరాలోచనలు చేసావు. దీనికి తోడు పల్టీలు కొడతానని, గుంజులు తీస్తానని యాక్టింగ్లు కూడా. ఇప్పుడు కొట్టవే నీ పల్టీలు, కొట్టవే. కానీ కానీ వెంకటరమణ గోవింద, కొట్ల హనుమంత, వెంకటరమణ గోవింద, హనుమంత, వెంకటరమణ గోవింద, హనుమంత, వెంకటరమణ పల్టీలు కొట్ల హనుమంత. పల్టీలు కొట్ల ఆంజనేయ. నల్లగా ఉన్నా మొహం చూడడానికి కలగా ఉంది సార్. కాళ్ళ మీద పడి తాళం పెట్టి తాళం తెచ్చుకుని వెళ్ళాడు అంతేనా? అయితే ఆడు మన వాళ్ళరే. విన్నావా బేబీ? కొట్టేసింది మీ ఓడే. అనే గారు, అక్యూజ్డ్ ఎవరైనా కావచ్చు, చట్టం దాని పని చేసి తీరాలండి. జనాలకి పోలీసుల మీద మిగులున్న కొంచెం నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ బేబీది. చిన్నోడికి పెద్ద మాటలంటే ఇదే. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను, ఇంకో 24 గంటల్లో పోయిన ఈవిడ నగలు మీ ముందుంటాయి. భయపడకండి అన్నయ్య గారు, ధైర్యంగా ఉండండి. నువ్వుండగా నేనెందుకు భయపడతానమ్మా? విజయం నీదే. థ్యాంక్స్ అన్నయ్య గారు. మరి ఇంకేమ్మా, కళ్ళు తుడుచుకో. వాసన పసిగట్టేసింది. మహాతల్లి వచ్చేసింది. కిరణ్ బేబే, ఏంటి టేపు? కటింగా షేవింగా? ఇదిగో పిచ్చివాగు చాలే గాని ముందు కొట్టేసిన నగలని తిరిగిచ్చేయి. నీ తస్సదియా. ఎనకటికి ఒకడు నేతి నాకితే ఇంకొకడు ఆడు మూతి నాకాడంట. అరే బాగుందమ్మా బేబీ. మెల్లి కూర్చో. బటక్స్ లో పావు కిలో మాంసం కూడా లేదు. చికెన్ మటన్ ఫుల్ గా కుమ్మేయొద్దు. పోలీస్ పడేయన కత్తిలా లేదే. అదేగా నేను చెప్తున్నా. ఈ ఉద్యోగం ఎలాగోలా కోటాలో సంపాదించుకున్నాను. చూడు వాల్ట్, నీతో గొడవ పడేంత బలం నాకుందా చెప్పు? దయచేసి నువ్వే ఇచ్చేయి. నీకిచ్చేసి మా అమ్మకి ఏమని చెప్పంటావు? అక్కడ నగలిపోయి ఒక ఆవిడ ఏడుస్తుంది, ఆవిడకి నేనే సమాధానం చెప్పను. ఎవరు? ఆ తిప్పుల కుప్ప. ఇలా వితండవాదం చేయకు వాల్టరు.
ఇది నీకు మంచిది కాదు. నేను చెప్పేది వినకపోతే అన్యాయంగా ఒక సుమంగళి శాపానికి గురవుతా. దాని డ్రామాలు మన దగ్గరతో పోవు. ఎందుకంటే అది ఇదివరకే ఇద్దరు మొగుల్ని తన్ని తరిమేసింది. నీకు తెలీదు? అవునవును, నేను విన్నాను వాటరు. ఈ మధ్య కేబుల్ టీవీ అతనితో తిరుగుతుందని చెప్పారు. అరే అదేం పెద్ద విషయం. అందుకే అంటున్నా, ఆ ముదన స్టబ్ దాని నగరం మనకెందుకు? తీసుకెళ్లి దాని మొహాన్ని కొట్టేద్దాం, సరేనా? నాకు తెలుసు నువ్వు మిగతా దొంగ విధవ లాంటి వాడు కాదని. నీకు న్యాయం ధర్మం తెలుసు, నిజమే కదా? ఏంటి వాల్టరు, కష్టపడి సంపాదించినట్టు తెగ ఆలోచిస్తున్నావు? లేదు, మా అమ్మే. సరే, నీ మాట నీదిగా. నువ్వు నా గురించి ఎప్పుడు ఆలోచించావులే? వస్తే నాగలతోనే తిరిగి వస్తానని ప్రగల్భాలు పలికొచ్చాను. పర్వాలేదు, నేను ఈ అవమానాన్ని కష్టపడి భరిస్తానులే. నిన్ను నమ్ముకుని వచ్చిన దాన్ని ఒంటి చేతులతో పంపిస్తున్నావే, ఇదే నేను ఇలాంటి గొప్ప కళాకారుడి లక్షణం. ఓకే, ఇప్పుడు ఏమన్నానని పుసుకుని కోప్పడి వెళ్ళిపోతున్నావు? ఏంట్రా ఇది, ఎప్పుడు చేతికి అందేది నోటికి అందకుండా పోతుంది అని ఒక కళాకారుడిగా కొంచెం ఆవేశపడ్డాను. దానికి నువ్వు కోపం తెచ్చుకుంటేలా? సరే సరే, మొదటిసారి నన్ను ఒకటి అడిగేవు, లేదని చెప్పగలనా? అరే పంచదార చిలక మంచు పూల చినుక గుండె దోచుకెళ్ళిపోయావే. అరే లేడి కన్ను ఎంకివే, లేత జొన్న కంకివే, ఏదో మాయ చేసిపోయావే. ముళ్ళు చూపేయకే నే తట్టుకోలేనే, కళ్ళు మూసేయకే నిన్ను పట్టుకోలేనే. అరే పంచదార చిలక మంచు పూల చినుక గుండె దోచుకెళ్ళిపోయావే. I want more emotion. Rose, these mountains belong to my royal family for centuries. We donated this place to the government. Okay, what made you to come to India? I was searching for spirituality and I found it here, Highness. Can we go for hunting, Highness? No, only trekking. Then why these guns? They are my family pride. Oh. Now we are into the forest limits, and this is the forest checkpost. Wait here. I will go and meet the child, yeah. Hello, తమ్ముడు. హైనస్ వచ్చాను. ఎవరా? హైనస్. ఏమన్నా? మీ హైనస్ నమ్మా. సైనస్ వంకాయ, పాత చింతకాయ పచ్చడి, టోపీ పెట్టుకుని ముస్తాబాయ్ వచ్చాడు. రేంజర్ తమ్ముడు, నేనెవరినో తెలుస్తోందా? తెలుసు, నీ పెట్టుడి మీసం చూస్తేనే తెలుస్తుంది. I have never met such an influential person. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. సరే. He's from Kazakhstan, he's from Uzbekistan, and she's from Australia. అయితే నన్నేం చేయమంటా? ఏమీ చేయక్కర్లేదు. మేము కాసేపు అడవిలో తిరిగి పైన ట్రెక్కింగ్ ఇది కాస్త తీయండి. తీయాలా? ఇది నీ అంతఃపురం, లోపల మహారాణి గారి జలకాలు ఆడుతున్నారు. టెక్కింగ్కి వెళ్తారండి, టెక్కింగ్. అటువైపు పెద్ద తాడి చెట్టు ఉంటుంది, ఆ దొరసాన్ని భుజం మీద ఎక్కించుకుని పైకి ఎక్కి దిగు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నిలబడిన చోటే కాదు, ఆ కొండను కూడా మా సంస్థానం గవర్నమెంట్ దానం చేసింది. యునో చించేవులే, నీ మూతి మీద వేసా నీ సొంతం కాదు. ఎలా? యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నువ్వు మీ హైనస్ తో మాట్లాడుతున్నావు. అయ్యయ్యో, తెరదోళ్ళు వీడే మీకు దొరికాడా? పాస్పోర్ట్లు జాగ్రత్త, దొబ్బేసి తాగట్టేస్తాడు. What passport? I don't know. 104. నా జీవితంలో ఎప్పుడు ఇంత అవమానపడలేదురా వాల్టరు. వాడి బాటలకు ఊరేసి చచ్చిపోవాలనిపించింది. పాస్పోర్ట్లు తాగట్టు పెట్టేస్తానన్నాడు రా. దొరసానమ్మని భుజాన్ని ఎక్కించుకుని తాటి చెట్టు దిగమన్నాడు రా. గంధపు చెక్కలు దొంగతనం చేస్తున్నానని కేసు వేసి లోపల తోస్తానన్నాడు రా. చివరిగా ఓ మాట అన్నాడు రా, మర్యాదగా వెళ్తావా లేదా కుక్క చేత కనిపించమంటావా అని. మళ్ళీ ముని చావద్దు. 108 ఎప్పుడో అయిపోయి వచ్చేయ్. అయినసు, నువ్వు పడ్డ అవమానంతో పోయింది, పోతే ఇట్స్ గాన్. ఏం చేస్తారో నాకు తెలీదు. మీరిద్దరు కలిసి వాడి పని పట్టాలరా. అయినసు, ఏం చేయాలో నువ్వు నాకు మాత్రమే చెప్పాలి. సాయం నాకేం అవసరం లేదు. నీళ్ళలో ముంచేసి గొంతు పిసికి చంపేస్తా. పోర్రా అన్న టవ్వా, ఈడేమన్నా పెద్ద యాక్షన్ హీరోనా? ఈడు సాయంత్రం ఏంటి అలా తోస్తావు? మాట్లాడుతుంటే ఎలా తన్నాడో ఈడు తెలుసు. నా ప్యానల్ కి ఏంటి గ్యారెంటీ? మీ అన్నదమ్ముల గొడవలు ముఖ్యమా లేదా ఈ హైనస్ పరువు ముఖ్యమా? ఎప్పుడు చూసినా సొల్లు చెప్తుంటా డిప్ప తలకాయగాడు. మీరిద్దరు కలిసే వెళ్తున్నారు, ఇది హైనస్ ఆర్డర్. వాడి ఉద్యోగం ఊడిపోయి నడి రోడ్డు మీద బిచ్చం ఎత్తుకోవడం చూసేకే నా జుత్తుని ముడేసుకుంటాను రా.
సాయంకాలం వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోవచ్చు సార్. చక్కగా మేకలు కొట్టి పెట్టాడు. ఎవరు చేసి ఉంటాడు? ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు అక్కడ? ఎత్తుకొచ్చి కుమ్మేద్దా? ఎవరు కాలు పట్టుకున్నాడు? ఎవర్రా ఇద్దరు కొడతానన్నా? ₹1 సరుకు సార్, దాన్ని కొట్టుకెళ్ళడానికి వచ్చారు సార్. అందుకు టైం లేదు సార్, త్వరగా రండి సార్. Anak,